మన బాడీకి కొలెస్ట్రాల్ అన్నది మంచిది, కానీ అన్ని టైప్స్ కాదు. మన బాడీకి ఏ టైప్ కొలెస్ట్రాల్ మంచిది అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు చూడు, నీకు ఒక క్లారిటీ వస్తుంది. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటేనే కష్టం. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నది నీ బాడీలో ఉన్న ఎక్సెస్ కొలెస్ట్రాల్ ని రిమూవ్ చేయడంలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అందుకే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంచిది కూడా. అదే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్టరీస్ మధ్యలో అక్యుములేట్ అవుతూ క్లాగ్స్ ఫామ్ చేస్తుంది. అంటే ఇట్ విల్ బ్లాక్ ఆర్టరీస్. మన ఓవరాల్ బాడీ మంచిగా ఫంక్షన్ అవ్వాలంటే హెల్తీ ఫ్యాట్స్ మీద ఫోకస్ చేయాలి. లైక్ నట్స్, సీడ్స్ అండ్ ఫ్యాటీ ఫిషెస్. ట్రాన్స్ ఫ్యాట్ అండ్ రిఫైన్డ్ కార్బ్స్ ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఫైనల్ గా నీ కొలెస్ట్రాల్ మెటబాలిజం హెల్తీగా ఉండాలంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్స్ తినడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ బూస్ట్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది, అది కూడా మినిమల్ క్వాంటిటీస్ లో. ఈ ఫుడ్స్ వల్ల మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ బూస్ట్ అవుతుంది. ఫైనలీ చాయిస్ ఈజ్ యువర్స్.